కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 ఏళ్లలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని సిపిఐ నాయకులు రంగనాయుడు అన్నారు. శుక్రవారం డోన్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. కేవలం పెత్తందార్లకు, కార్పొరేట్ శక్తులకు, అగ్రవర్ణాలకు నరేంద్ర మోడీ వత్తాసులు పలుకుతున్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సామాజిక న్యాయం కోసం లింగ వివక్షకు వ్యతిరేకంగా అందరికీ విద్యా, వైద్యం, ఉపాధి, మత ఘర్షణ లేని లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని సుంకన్న అన్నారు. జయప్రదం చేయడం కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిచేస్తున్నాం. అందాలి రాజ్యాంగ ఫలాలు సమానం అందరికీ, అందాలి రాజ్యాంగ ఫలాలు సమానంగా అందరికీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. రాజ్యాంగం అమలైతే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఏ ఒక్క ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన వాడు ఒక్కడన్నా సంపాదించాడా దేశంలో? కేవలం అగ్రవర్ణాలు పెత్తందారీ విధానాలకి నరేంద్ర మోడీకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకు మాత్రమే రాయితీని కల్పిస్తా ఉన్నాడు. అదాని, అంబానీ గ్రూపులకి ఊడిగం చేసేటువంటి విధంగా ఉంది. ఈరోజు అలాంటి వ్యక్తులకి బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని కాగితాల కింద ఈరోజు మాఫీ చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్క రైతుకి కనీసం బ్యాంకులో అప్పులని రద్దు చేశారా? లేదా ఏ ఒక్క చిన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాడికి కనీసం ఒక 2 ఎకరాలు పారిశ్రామికంగా పెట్టుకుంటామంటే ఎక్కడైనా ఇచ్చారా? లేదు. అది చేయకపోగా ఈరోజు ఈ దేశంలో విచ్చలవిడిగా కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టు ఈ దేశంలో అణగారిన వర్గాలను, మైనార్టీలను ఈరోజు పేరుతో ఒకవైపున దేశం నుంచి వెళ్ళగొట్టాలని, లేదా ఎస్సీలను మీరు ఆ కులము, మీరు ఈ కులం అని చెప్పేసి మరొక వైపున, లేదా బీసీలకు సంబంధించి బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని స్పష్టంగా రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ అవి ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటీసీ పక్షాన ఈ రోజు అణగారిన వర్గాలకి ఖచ్చితంగా రాజ్యాంగ ఫలాలు అందాలి. వ్యవసాయ కూలీలకు కానీ, లేదా విద్యార్థి యువకులకు ఉద్యోగాల కోసం కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడమని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. న్యాయ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి. అలాగే రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో స్వతంత్ర ఫలాలు ప్రతి మనిషికి అందాలని చెప్పేసి రాజ్యాంగంలో హక్కులు ఇచ్చిపోయారు. కానీ ఈ రాజ్యాంగాన్నే తూట్లు పడుస్తూ రాజ్యాంగ హక్కులు అణగారిన వర్గాలకు, వెనకబడ్డ వర్గాలకు, మైనారిటీలకు అందకోకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల కాలంలో మైనారిటీలను, క్రిస్టియన్లను పక్క వాళ్ళ మీద వివక్ష చూపిస్తూ ఈ దేశంలో హక్కులు లేకుండా చేయాలనే పక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ హక్కులన్నీ రాజ్యాంగం ద్వారా వాళ్ళకి అందుతాయనే ఉద్దేశం మీదనే ఎవరైతే అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వర్కర్స్, పేదలంతా పనిచేస్తారు. ఈరోజు మెడికల్ కానీ, మున్సిపల్ రంగం కానీ, కాలువలు ఇచ్చే కాటుంటే, కసలు ఇచ్చే కాటుంటే, కలెక్టర్ ఆఫీసులో బల్ల క్లీన్ చేసాక వరకు అణగారిన వర్గాలే పనిచేస్తారు. వీళ్ళందరికీ సమాన హక్కులు 78 సంవత్సరాల స్వతంత్ర కాలంలో దళితులకు ఏమైనా హక్కులు ఉన్నాయా? రాజ్యాంగ హక్కులు అందడం లేదు. అందుకోసమే రాజ్యాంగ దినోత్సవం ఈరోజు దినోత్సవం రోజు ఒక్కసారి ఈ పాలకులు కళ్ళు వినిపించాలని చెప్పేసి ఈరోజు ఈ ఆందోళన నిర్వహణ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాజ్యాంగ మహిళలకు సంబంధించి కూడా స్వతంత్రం వచ్చిన రాజ్యాంగంలోనే ఉంది, రాత్రి వేళల్లో మహిళలు పని చేయకూడదని. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాత్రి వేళల్లో కూడా మహిళలు పని చేయాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు. మనలో 4 లేబర్ కోడ్స్. దీనివల్ల అనేకమైనటువంటి మహిళల మీద అత్యాచారాలు జరిగే అవకాశం ఉంది. వాళ్ళకు అణచివేసేటువంటి, నిర్బంధించేటువంటి అవకాశం ఉంది. ఇది కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి మరి శ్రమ దోపిడీ చేసేటువంటి నిర్ణయం వల్లే ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో అనేక మంది మహిళలు ఈరోజు కీ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వేతనాలు పెరగడం లేదు. అలాగే అణగారిన వర్గాలకు ఈరోజు ఆర్థిక స్వేచ్ఛ లేదు, అలాగే రాజకీయ స్వేచ్ఛ లేదు, రాజకీయ ఎదుగుదల లేదు. రాజ్యాంగ హక్కులున్నా సరే దాన్ని పక్కకు పెట్టి ఈరోజు ఈ రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చేట్టు అరాచక పాలన కొనసాగుతుంది.
దానికి మూలమే ఈ డోన్ పట్టణంలో కూడా ఒక అరాచక పాలన కొనసాగుతుంది. ఈరోజు దళితులైనటువంటి సిపిఐ మండల కార్యదర్శి నారాయణపేట అకారణంగా ఈరోజు బట్టలిప్పి కొట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నాయకస్తున్నటువంటి పాలకులు కాదా, వాళ్ళకి మనవలుతున్నటువంటి రాజ్యాంగ హక్కులను ఈరోజు దళితుల మీద ప్రయోగించడం ఏమాత్రం ఇది కరెక్ట్ అనేది సమాధానం చెప్పాలా. పోలీసు వ్యవస్థ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటుందా దానిలో, లేదా కూటమి నాయకులు చెప్పేటువంటి ఒక అరాచక పాలనకి వ్యత్యాసగలుగుతారా? రేపు భవిష్యత్తులో సమాధానం చెప్పాలి. అలాంటి సమాజం కావాలనే ఈ రోజు న్యాయ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి. న్యాయాన్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. దీని జోలికి ఎవరొచ్చినా సరే, కూటమి ప్రభుత్వమే కాదు, అరాచక శక్తులే కాదు, ఎవరొచ్చినా సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ట్రేడ్ మీదుగా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అధికారానికి మరి మనవెత్తున్నటువంటి ఇలాంటి పోలీస్ వ్యవస్థను కూడా మార్పు తీసుకోవడానికి ఎర్రజెండా పనిచేస్తుందనేది ఇంత సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.